హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? బిలీవ్ ఎవ్రీబడి ఈస్ హియర్. హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ. ద వరల్డ్, ప్రపంచం అంతా దేవుని యొక్క పునరుద్ధాన దినాన్ని, యేసుక్రీస్తు పునరుద్ధాన దినాన్ని గడుపుకుంటుంది కదా. మనం కూడా అందులో భాగమే. మన యొక్క చిన్నప్పటి నుంచి తెలిసిన దగ్గర నుంచి చాలామందికి తెలుసు మట్ల ఆదివారం, తర్వాత గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్ సండే. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఈస్టర్ సండే? వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ఈస్టర్ సండే? హిస్ రీజన్, రైట్. ఆయన పునరుద్ధానుడయ్యాడు. అది గడిచిపోయిన విషయం కదా. ఎన్ని వేల సంవత్సరాలు జరిగిపోయినా ఇట్ ఈస్ థింగ్ దట్ వాస్ పాస్ట్. ఇస్ నో మోర్. క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ డై ఆన్ ద క్రాస్ అగైన్ ఫర్ ద సోల్స్, రైట్? బట్ దెర్ ఇస్ వన్ మోర్ గ్రేట్ resurrection day is going to come, for which we are all waiting. Who is going to resurrect it again? Who? We. Amen. So I am little advanced than all of you. I am preparing, I prepared, and church is preparing, and you are also prepared. I want to focus on that, our resurrection day. The world is celebrating. If Christ has not risen and we are not here, we are not sitting here, and gospel is waste, our faith is waste, everything is waste. At the same time, if there is no resurrection for you and me, then again everything else is waste, our faith is waste, right? So we are waiting for that great day. And as Paul said, if Christ has not risen, then our preaching is useless, and your faith is also useless. So is your faith is useful or not? Then we have to live as we thankful for the resurrection that has happened. We should focus on our resurrection the days to come, right? యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా జీవించును. In the case of Lazarus, Jesus told that if anyone, those who trust in me, believe in me, they also, even they die, they will be living. సో యేసయ్యను మృతి చనిపోయి గెలిచాడన్నది ఎంత నిజమో, ఆయన యందు విశ్వాసం ఉంచి మనం కూడా లెగుస్తాము, పునరుద్ధానం చెందుతాము అనేది అంతే నిజం. హౌ మచ్ ఇట్ ఈస్ ట్రూ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్, యూ అండ్ మీ, దోస్ ఆర్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్, ఆల్సో విల్ బి రైజ్డ్ వన్ డే, ఈవెన్ వి పాస్డ్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. సో ఈ లోక చరిత్రలో యేసు ప్రభు పునరుద్ధానం జరిగిపోయిన విషయం కాబట్టి, ఇక మీద జరగబోయే మన పునరుద్ధానం దినం గురించి అంటే విశ్వాసాల మృతుల పునరుద్ధానం గురించి ఈరోజు మీతో మాట్లాడదలుచుకున్నాను. I want to focus on the topic of the resurrection of the believers in the days to come. విశ్వాసాల మృతం అంటే ఎప్పుడు చోటు చేసుకుంటుంది? when it is going to happen, when the resurrection of the believers is going to happen. దీన్నే తీతు పత్రికలో పౌలు ఏమంటాడంటే, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత అంటాడు. ప్లీజ్ టర్న్ విత్ మీ టైటస్ చాప్టర్ 2 verse 13. Here Paul is telling the resurrection of believers is the blessed hope of what is written, while we wait for the blessed hope, the appearing of the glory of our great God and Savior Jesus Christ. So it is, we are going to have a glorious day in the days to come. మనకు ఒక మహిమ యొక్క ప్రత్యక్షత మనందరికీ కలగబోతుంది. అదే ప్రత్యక్షణ యేసు ప్రభు సువార్తల్లో ఏమన్నాడంటే, మీరు అనుకునే గడియలో కదా, మీరు అనుకునే గడిలో ఆయన వచ్చును, దొంగ వలె వచ్చును, మెరుపు తూర్పును పట్టి పశ్చిమన ఎలా మాయమైపోతుందో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండునని ఉంది. అంటే యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి మన కోసం వస్తాడో అప్పుడు మన పునరుద్ధానం అనేది జరుగుతుంది. వెన్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద స్కై టు లిఫ్ట్ us up, that is the day where all the believers in the world, from since ever, those who believed from the first person to the last person, either we may be alive or we dead, we are going to rise again. This is in Englishలో ఏమన్నా ర్యాప్చర్ అని అంటారు, తెలుగులో రహస్య రాకడ అంటారు. That event of our resurrection day is called a rapture day. The rapture, or it is like the secret coming of Jesus Christ. It's not the second coming of Jesus Christ, but బైబిల్లో ఈ ర్యాప్చర్ అనే పదం ఎక్కడ మనకి కనిపించదు. ఈరోజు మీరు జాగ్రత్తగా వినకపోతే మీరు జీవితంలో ఒక మంచి సందేశాన్ని మీరు కోల్పోతున్నట్టు. సో I also, with love, I desire your attention completely to the word of God, because if you miss this thought, and you miss this forever, because what you notice in the churches, normally they don't preach this about the rapture, the resurrection day of the believers. సో ఈ పదం ర్యాప్చర్ అనే పదానికి అర్థం ఏంటంటే హఠాత్తుగా కొనుక్కోవడం.
No? The meaning of the rapture is you're taken away all of a sudden. That is why the Bible tells that in the moment when you never prepared, మీరు అనుకునని గడియలో he comes as a thief in the night. So it is like, it is all of a sudden thing that church or believers, those you and me, if you are alive, everyone, those who dead, all are going to be lifted up to meet Jesus Christ. So యేసు ప్రభు ఒకటవ రాకడికి రెండవ రాకడికి తేడా ఉంది. The rapture is not the second coming of Jesus Christ. There are two comings of Jesus Christ is written in the Bible. First, when he came as a human being into the world, as a యేసు ప్రభువులాగా మనుష్య రూపం ఎత్తి పుట్టి వచ్చింది, భూలోకానికి వచ్చింది మొదటి రాకడ. రెండవ రాకడ ఏంటంటే ఆయన మరొకసారి భూలోకానికి రాబోతున్నాడు, అది రెండవ రాకడ. అప్పుడు సాతాన్ని జయించడం, యూదులందరూ రక్షించబడడం, చాలా యుద్ధం అంటే అంత్యకాల దినాలు అంటారు. మన రెండవ రాకడికి రహస్య రాకడిని ఒకటి చేసి చూడకూడదు. రహస్య రాకడ ఏంటంటే ఆయన సంఘం కోసం మాత్రమే వస్తాడు, సంఘం కోసం మాత్రం వస్తాడు. మొదటి రాకడ లోకమంతటి కోసం వచ్చాడు, రెండవ రాకడ లోకాన్ని జయించి రాజుగా ఆయన ఎలబోతున్నాడు. ఆయన రహస్య రాకడ ఈ మధ్యలో జరిగిన సంఘ స్థాపన ఏదైతే ఉందో, ఆయన శరీరం, అందులో నీవు నేను ఏ భాగంగా ఉన్నామో మనల్ని ఆయనతో పాటు కొనుక్కోవడానికి ఆయన వస్తాడు. The first coming of Jesus Christ for the entire the world for the remission of the sins, and second coming of Jesus Christ, he is going to come to judge the world and rule the world. But in between, the rapture is for the church, entirely for the church. So after rapture, there won't be church in this world. Along with the Holy Spirit will take away the whole entire the church. Church is the body of Christ. The body of Christ means all the believers, those who believed in him. It's not about the Jews. So don't think that the second coming and the rapture are the same. Rapture is going to happen much before the second coming. After the rapture, the end day starts. All that you read in Revelations and so many other prophecies are going to happen. This is the problem with the Jews that are happened. When Christ came into this world, they expected their Messiah to come as a king, to rule. That didn't happen when Christ came into this world, because he came as a remission of the sins. మనుష్య కుమారుడు పాపుల నిమిత్తం చనిపోవడానికి ఈ లోకాన్ని, మన నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినది. ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు దిస్ వరల్డ్ టు రిమెన్స్ అంటే డెలివర్ ద సేవ్ ద సోల్స్. బట్ యూదులకు అది జరగకపోయేటప్పటికి మెస్ అయిన వాళ్ళు అంగీకరించలేదు. రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు మాత్రం ఆయన్ని అప్పుడు అంగీకరిస్తారు కనుక అందరూ రక్షించబడతారు. కానీ మన టాపిక్ ఏంటంటే సంఘమైన మనం. అవర్ టాపిక్ ఇస్ ద చర్చ్ దట్ వీఆర్ వెన్ వీఆర్ గోయింగ్ టు బి రిజరెక్టెడ్. So we don't misunderstand, don't combine with the second coming of Jesus Christ. We are talking about the secret coming of Jesus Christ. In Roma, దేవుని ప్రణాళిక భూమి మీద నెరవేరడానికి, రాజ్య పరిపాలన మొదలు పెట్టడానికి యేసు ప్రభువు లోకానికి రాబోతుంది. Jesus Christ is going to come in the second coming to establish his kingdom in completely what we are desiring, what we are praying for. That is mentioned in Romans chapter 11 verse 30 to 33. రోమా 11వ అధ్యాయం 30 నుంచి 33 వరకు. మీరు గతకాలం ముందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూదుల రక్షణ కాకుండా మన రక్షణ కోసం యేసు ప్రభువు ఎందుకు రహస్యంగా రాబోతున్నాడంటే, కొద్దిగా జాగ్రత్తగా వినండి. యూదులు మన రక్షణకి కారణమయ్యారు. వాళ్ళు ఒకవేళ రక్షించబడి ఉంటే మనకి రక్షణ వచ్చేది కాదు. ఇఫ్ Jews has accepted Jesus Christ when he came, then salvation could have not spread to us. So what God has did is, God kept them in the state of disobedience. So this disobedience caused us to save, know the Lord Jesus Christ. ఒకవేళ యూదులు అనేవారు యేసుక్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించి ఆయన రక్షణగా అంగీకరించి ఉంటే ఆ రక్షణ సువార్త అనేది మనకు వచ్చేది కాదు. అందుకే రోమ పత్రికలు ఏం రాస్తున్నారంటే, వారిని అవిధేయత స్థితి అనే ఒక స్థితిలో దేవుడు ఉంచాడంట. కెన్ యూ బిలీవ్ దట్ గాడ్ హెస్ కెప్ట్ ఇజ్రాయెల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ disobedience so that gospel has to go away from Jews and reach us. So this is the period of what we call is the period of grace, age of grace, కృపాకాలం అండి. ఈ కృపాకాలంలో ఏంటి, సువార్త అనేది నీకు నాకు అందుతుంది, అందువల్ల మనం రక్షించబడ్డాం. కానీ దీనికి ఒక అంతం ఉంది. ఒక సమయం తర్వాత, ఇంక కృపాకాలం ముగిసిన తర్వాత సువార్త అనేది ఎవరికి చెందదు, అది కేవలం యూదులకి మాత్రమే. అంతవరకు దేవుడు యూదులను అనేది అవిధేయతన స్థితిలో ఉంచాడు. అదే మనం చదువుతున్న రోమా 11వ అధ్యాయం 30 నుంచి 33 వరకు. ప్లీజ్ టర్న్ విత్ మీ అండ్ యాజ్ ఐ రీడ్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అన్ ఇట్. గాడ్ హ్యాస్ కెప్ట్ ఇజ్రాయెల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డిసొబీడియన్స్. మీరు గతకాలం ముందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారు అవిధేయతను బట్టి కరుణింపబడతారు. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణ బట్టి ఇప్పుడు కరుణ పొందిన నిమిత్తము
ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలని దేవుడు అందరినీ అవిధేయతలో మూసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపునంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంత అగమ్యములు. Are you able to understand? God has kept a nation in the state of disobedience. Israel rejected Jesus Christ with the purpose that God used this disobedience to know that that gospel may reach to us. So we have to be thankful to Israel. We have to pray for Israel because God is punishing them so that we will be blessed. So aa vidhanga, in that way we all became Christians, we all become believers, we are enjoying the salvation that God has given. సో ఈ రహస్య రాకడ లేదా ర్యాప్చర్ గురించి యేసు ప్రభువు వాళ్ళ అపోస్తలులు అనేక విధాలుగా చెప్పారు. ఏంటంటే ఇది ఒక భయం కలిగించే అంశం, ఇది ఒక విధంగా సంతోషం కలిగించే అంశం. ఏంటి, మనం అందరం నమ్మిన వారు అందరూ ఎత్తపడతాం. కానీ భయం కలిగించే విషయం, మనకు కూడా ఒక భయం కలిగించే విషయం ఏంటంటే మనలో చాలామంది విడిచిపెట్టబడతాం. సో ర్యాప్చర్ ఇస్ ఏ ఇష్యూ వేర్ యూ కెన్ బి ఫ్రైటెండ్ బికాస్ ఈవెన్ దో ద చర్చ్ ఇస్ లిఫ్టెడ్ అప్, ఈవెన్ ఎవ్రీ వన్ దోస్ హు బిలీవ్ దో ఇన్ జీసస్ క్రైస్ట్, దోస్ హు వాష్డ్ బై ద బ్లడ్ విల్ బి లిఫ్టెడ్ అప్. But there will be many believers, those be left behind. This is the warning, for us to be always to be cautious that we live a life that we should be in the faith. ఎందుకంటే రక్షించబడకపోయినా విడిచిపెట్టబడిన వాళ్ళలో కొంతమందికి మరొక అవకాశం ఉండదు. As even though now we are living a life that where you live and fall, you stand and fall, but you have a forgiveness because you are receiving the grace. But after rapture, there is no grace. So there is no salvation even to repent. People will not be repented. We should never be in that. But what is the solution? There's only one solution, is that you have to be ready to receive your King. If you are not ready in any sense, then extremely dangerous days are going to come and we are going to face it. So, అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సిద్ధపడి ఉండడం. ఇప్పుడు మన రిజరెక్షన్ డే గురించి మాట్లాడుతాం. మేరీ మగ్దలేన మరి వీళ్ళందరూ సిద్ధపడి వెళ్ళారు కదా. దే పీపుల్ ఆర్ రెడీ టు రిసీవ్ దర్ కింగ్, బట్ దే సీన్ ద ఎంప్టీ టోమ్, రైట్? ఈవెన్ ఇన్ ద సేమ్, ఇఫ్ అన్లెస్ ద రెడీనెస్ ఇస్ నాట్ దేర్, యు ఆర్ నాట్ ఏబుల్ టు, యూ కెనాట్ రిసీవ్ యువర్ కింగ్. ఈ ర్యాప్చర్ గురించి ప్రస్తావిస్తూ రెండు వచనాలు మీ ముందు ఉంచి తెలుసుకున్న రెండు ప్రాముఖ్యమైన అంటే వాక్యాలు. 1 కొరింథీ 15వ అధ్యాయము, తర్వాత 1 తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం. ఇందులో వచనాలు నేనే చదువుతాను. There are two important passages talks about the rapture. In 1 Corinthians chapter 15 verse 51 to 50 through 57, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో కనురెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు చెందదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయాలుగా లేపబడుదురు, మనము మార్పు పొందదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, అమర్త్యమైన ఈ శరీరము మర్త్యతను ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడిన రాయబడిన ప్రకారము, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపనొకన బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. It's all about the Easter. But what he's talking about, the day is going to come when the last trumpet is blown. All that is in our bodies, those who are deteriorating bodies, will have the eternal, glorious bodies, and we will be with the Lord. So this is the resurrection of believers, the Easter of believers, the entire believers, those in the world. In 1 Thessalonians chapter 4 verse 13 to 17, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీద సజీవులైన నిల్చుండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశమండలమునకు మేఘమును మీద కొనిపోవడదు కాగా మనము ఆయనతో సదాకాలం ఉందాం. అగైన్ హీ స్పీకింగ్ అబౌట్ ద రిజరెక్షన్. మన రిజరెక్షన్, ఆ బూర మోగుతుంది. దేవుడు యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తారు. మనమందరము అంతకుముందు చనిపోయిన వారు, ఇప్పుడు బతికున్న మనం కూడా దేవుణ్ణి ఎదుర్కొనడానికి మనం పరలోకానికి వెళ్తాం. సో దిస్ రిజరెక్షన్ ఆఫ్ ద బిలీవర్స్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు ఏంటంటే, మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నానా? ఆర్ వి రెడీ టు రిసీవ్ ద లార్డ్
even God comes even before this service finishes, or maybe tonight or today or maybe later after 100 years. But as long as we are either we dead or alive, we are going to be received by the Lord. The important thing is, are you ready? ఇప్పుడు సిద్ధపాటు గురించి కొన్ని మాటలు అతి త్వరలో మీద చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ మాటలు పలుకుతున్నప్పుడు పౌలు ఒక దృశ్యాంతను వాడాడు. ఏంటంటే కడబోరు. The Bible has a habit of teaching us something what we cannot understand in the normal sense with a metaphor, some kind of symbols. Bible talks about you are a light of the world, you are the salt of the world. Jesus told, I am the way, I am the shepherd. So this all, but అంటే మనం వస్తువులు పదార్థాలం కాదు, మనం వెలుగు కాదు, మనం ఉప్పు కాదు. నాకైతే మీకు ఉప్పు అనిపించవచ్చు కానీ మీరు ఉప్పు కాదు కదా, మనం ఉప్పు కాదు కదా. సో ఇది అర్థం ఏంటంటే దానిలో ఉన్న భావాలు మనం గ్రహించాలి. అంటే లోతైన భావాలు గ్రహించడానికి అతి సాధారణమైన విషయాలు దృశ్య రూపాలంకారాలుగా ప్రభు వాక్యంలో మనకిచ్చాడు. సో ఇక్కడ కడబూర దేనికి అంటే అది సింబల్గా ఉంటుంది. అది ఏ విధంగా ఏ విషయాలు మనకి సంకేతంగా మనకు చూపిస్తుందో చూడాలి. మన కాలంలో ఇప్పుడు ఎక్కడ నుంచి ఎమర్జెన్సీ బెల్స్ ఉంటాయి, ఫైర్ బెల్ ఉంది కదా, అయినా మోగుతాయి, అయినా ఫైర్ అలామ్ అంటారు కదా, ఏవైనా ఆపద వచ్చినప్పుడు కింగ్ కింగ్ అని మోగుతాయి కదా. వర్కింగ్ ఏరియాలో కూడా ఎవ్రీ హాల్ హ్యాస్ వేర్ వీ సీ ద ఎమర్జెన్సీ ద అలామ్స్. ఇది సంథింగ్ లైక్ దట్. కడబూర, ద లాస్ట్ ట్రంపెట్, ఈజ్ సింబల్ ఆఫ్ సంథింగ్ ఎస్పెషల్లీ ఇన్ ద Jews. Those times Jews are under the Romans and Romans are there with the battalions, and every day they used to listen kind of trumpet sounds. Even Jewish culture throughout their for different purposes they used to use the trumpet sounds. సో కడబోర్ అనేది మనకు అర్థం కాని విషయం, కానీ వాళ్ళకి అంటే యూదులకి ఎవరికైతే రాస్తున్న వాళ్ళకి బాగా అర్థమైన విషయం అంటే, యూదులు అంటే మా వివరాలన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా లేను, కానీ కడబోరు అన్నప్పుడు 3 బోర్లు అందులో ఉంటాయి. మొదటి బోరు శబ్దం వినగానే సైనికులందరూ సమూహంగా కూడి ఒక చోట టెంట్లన్నీ మూత పట్టుకొని ఒక చోట చేరాలి. తర్వాత రెండోసారి కడబోరు మోగానే అందరూ బారులు తీర్చి నిల్చోవాలి. కడబోర 3వ బోరు మోగానే అందరూ మార్చింగ్ ముందుకెళ్ళిపోవాలి. The 3 trumpets in the Roman soldiers, the habit is that when first trumpet is blown, all the soldiers has to be ready to move. And second thing is when the second trumpet is blown, the military has to stand in their clans like order. And third, at the last trumpet when it blown, they have to march ahead. So పౌలు విశ్వాసులకు రాస్తే ఏమంటే, బూరమ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదాం. He's talking about the great resurrection day when the last trumpet has blown. All those who are dead in Christ are going to transform into the glory, and we, those who are alive, also will be transformed, will be changed. So what a great and gracious and glorious transformation, in another way glorious resurrection is going to happen to you and me in the days to come. అలాగే ఎప్పుడైతే కడవరం మోగుతుందో సైనికులు ముందు కదులుతారో, we are going to march towards the eternal glory. That is the greatest resurrection we are waiting for. యేసయ్య రహస్య రాకడ లేదా ర్యాప్చర్లో పరిశుద్ధుల సర్వసమూహం ఎక్కడున్నా కానీ, చనిపోయినా జీవించినా అందరూ ఒక చోట కూడుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, లోకంలో రాబోతున్న తీర్పుని ఇది సూచిస్తుంది. దాని తర్వాత జరగబోయే లోకంలో గొప్ప తీర్పు సూచిస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఈ మరణంపై, తర్వాత ఈ లోకంపై పరిశుద్ధులకు విజయాన్ని సూచిస్తూ ఈ బూర అక్కడ మనకి ఆ సమాచారం తెలియజేస్తుంది. సో కడబూరం మ్రోగినప్పుడు అనేకమైన విషయాలు జరుగుతాయి. అందులో నీకు నాకు సంబంధించిన విషయాలు ఏంటో ఈరోజు క్లుప్తంగా కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. కడబూరం మ్రోగగానే ఏమవుతుందంటే, మన ప్రభు మనల్ని తీసుకెళ్ళడానికి మధ్యాకాశానికి వస్తారు. ద లార్డ్ విల్ రిటర్న్ టు రిసీవ్ యూ అండ్ మీ వెన్ ద లాస్ట్ ట్రంపెట్ ఇస్ బ్లోన్. ఇన్ 1 Thessalonians chapter 4 verse 17 says that ఆ మీద సజీవులమై ఉండు మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కొనడానికి. ఎవరిని ఎదుర్కోవడానికి? ప్రభువుని ఎదుర్కొని. ర్యాప్చర్ అనేది ఎందుకంటే వై ద మీనింగ్ ఆఫ్ ద ర్యాప్చర్ ఈస్ యూఆర్ గోయింగ్ టు మీట్ యువర్ లార్డ్. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ హిమ్, వీఆర్ ఎంజాయింగ్ హిస్ ప్రెజెన్స్, బట్ వీ నెవర్ మెట్ హిమ్. బట్ ద డే ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ ద డే ఆఫ్ యువర్ రిజరెక్షన్, యు ఆర్ గోయింగ్ టు మీట్ ద లార్డ్. ఇట్ సేస్ దట్ టు మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్. మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్, దిస్ ఇస్ ద ర్యాప్చర్. సో ఇది ఆయన ఎందుకు రావాల్సి వస్తుంది? వై హీ షుడ్ కమ్? బికాస్ హీ ప్రామిస్డ్. ఇఫ్ యూ సీ దట్ మొదట యోహాను పత్రిక 14వ అధ్యాయం చూస్తే, మీరు కలవరపడద్దు, నా యందు విశ్వసిస్తుందా నా తండ్రి యందు విశ్వసించండి, నేను ఉండు స్థలంలో మీరుండులాగున నేను మరలా వచ్చి
నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు. verse 3, John chapter 14 verse 3 says that, and if I go, I prepare a place for you, I will come back and take you to be with me, what you also may be where I am. So the coming of God, Lord Jesus Christ at the rapture is to take us to be with him. So we are going to meet him in a person. దీన్ని అపోస్తలుల కార్యాలను మనం చూస్తే శిష్యులందరూ యేసు ప్రభు ఆరోహణం అయిపోతున్నప్పుడు, when Jesus Christ was being ascended to the heaven, disciples are watching because he just lifted up and the clouds has taken him away. Then angels came and told, the way that you are seeing him, that he went in the clouds, the same way he is going to come back. So Bible, lot of promises. Lord Jesus Christ is going to come back. We should not stay back where Jesus Christ, ఒక యేసు లేచిన హల్లెలూయా అంతవరకు ఆగిపోకూడదు. యేసు లేచిన హల్లెలూయా, he is going to come back. ఆయన తిరిగి రాబోతున్నాడు. మనం అయిపోయిన విషయాలే గతంలోనే జీవిస్తాం కదా ఎక్కువ. దేవునికి స్తోత్రం, ఆయన అది లేకుండా మనం లేవు. బట్ వాట్ ఎల్స్ నెక్స్ట్? వాట్ ఈస్ నెక్స్ట్ ఈస్ దట్ యువర్ మూవ్ టు హెవెన్. సో యాజ్ హీ ప్రామిస్డ్, he is going to come back to receive. Why he has to come back? Because he is promised, and it is God's desire that he want to take us to be with him. ఎఫెసియన్స్లో, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో భార్య భర్తల గురించి రాస్తాడు ఏమిటంటే, Ephesians chapter 5 verse 25 to 27, where Paul is mentioning about the relationship between husband and wife. He says that క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనా లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వల్లని. Why God is preparing the church is so that to present the church to himself. సో ఆయన రక్షించాడు, మన సంఘం కూడుకుంటున్నాం, మనం బతుకుతున్నాం, చచ్చిపోతాం అన్నది కారణం ఇక్కడ ఇష్యూ కాదు. ఆయన ఎందుకు మనం రక్షించాడంటే, మనల్ని ఇక్కడ ఈ బతికి కష్టాలు నష్టాలు భరించి దేవుని ప్రార్థన చేసి ఈ బతుకు మాత్రం కాదు, ఒక మహోన్నతమైన బ్రతుకు మనకుంది. ఏంటి? ఆయన మనని ఆయన కొనిపోయే ఒక దినం ఒకటి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ దట్ యూ లివ్ లైక్ ఎ క్రిస్టియన్ అండ్ డై లైక్ ఎ క్రిస్టియన్, బట్ దెర్ ఈస్ ఎ గ్రేటర్ హోప్ దట్ గాడ్ హెస్ గివెన్, దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ టు బీ విత్ హిమ్ వేర్ హీ లివ్స్. సో కడబూరం రావు కానీ ప్రభు మన దగ్గరికి మనం తీసుకోవడానికి వస్తాడు. వెన్ ద లాస్ట్ ట్రంపెట్ ఇస్ బ్లోన్, గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్, జీసస్ క్రైస్ట్ ఇస్ గోయింగ్ టు కమ్ టు టేక్ us with him. The second thing is the people, those who slept in the Lord, those who are the saints, those who slept in the Lord before us. ఎప్పటి నుంచి? ఎవరు? ఆది సంఘం మొదలైన దగ్గర నుంచి, యేసు ప్రభు నుంచి విశ్వాసించిన వాళ్ళందరి నుంచి ఇక్కడ నేను శ్వాస విడిచేవారు కంటే ప్రభు రాకడ ఉన్నవారు అందరూ కూడా కొనుక్కోబడతారు, చనిపోయిన పరిశుద్ధులు. కడబూరం, the people, those when the second coming of the Lord, not second, sorry, the rapture, all those who are dead in the Lord, all the saints are going to get up and going to reach the Lord Jesus Christ. ఈ చనిపోయిన ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అనేక మంది క్రైస్తవులకి ఈ విషయం రాక తెలియక, పౌలు కూడా అంటాడనమాట, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖించొద్దు అంటాడు. చనిపోయిన వారి గురించి నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖించు. Paul warns us because believers fail in this. They think that if anybody is not that we should not die, we should not cry for those who dead, our beloved ones, we have to love them, but it is unnecessary. Why? Because those who slept in the Lord, what happened to them now? It's true that God is going to take them into the glory when he comes, but what happened to them? Did you ever thought? The lot of people, and me, if you మనకి సరిగ్గా అర్థం కాకపోతే ఆత్మలు మన చుట్టే తిరుగుతున్నాయి, చూస్తూ ఉన్నాయి, రకరకాల మనకి భావనలు ఉంటాయి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? ప్రసంగిలో ఏముందంటే, మన్నైనది తిరిగి మన్నైపోతుంది, ఆత్మ దయచేసిన దేవుని ఎద్దకు చేరుకుంటుంది. అర్థమవుతుందండి? ఇంకా ఎక్లేషియస్ ఇస్ వెరీ క్లియర్. ఇట్ సేస్ దట్ ద డస్ట్ విల్ రిటర్న్ టు డస్ట్, బట్ దట్ స్పిరిట్ దట్ return to the Lord who given. So where are the spirits of the beloved ones, those who died? Did you get it? They are with the Lord now. And ఇదే కాదు, ఆది కాండంలో మనుషుని చేసినప్పుడు కూడా ప్రభు అంటాడనమాట, మన్ను అయినది నువ్వు మన్నులోంచి తీయబడ్డావు కాబట్టి తిరిగి మన్ను అయిపోతావు. సో the skin that is made out of mud is going to return to the mud. But the spirit is with the Lord. ఇది ఎలాగ మనం చెప్పగలం? ధనికుడు లాజరు ఉపమానంలో లాజరు ఎక్కడికి వెళ్ళాడు కదా, అక్కడ పరలోకం ఉన్నట్టే కదా. పౌలు కూడా ఇదే భావం చెప్తున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనంలో, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాను అంటాడు. He says that, no, I am confident, I say I would prefer to be away from this body and to at home with the Lord. That means this
బాడీస్ మేబీ డిటోరియేట్ ఇన్ దిస్ ఎర్త్, బట్ ద స్పిరిట్ ఈజ్ విత్ ద లార్డ్. సో వీ షుడ్, అందుకే పౌల్ అంటాడు నిరీక్షణ లేని ఇతరుల వల్ల. దట్ ఈస్ వై పాల్ సేస్ దట్ డోంట్ బీ హోప్లెస్ లైక్ అదర్స్, దోస్ హూ డోంట్ హ్యావ్ హోప్. What is the hope of a Christian is that those who believed in the Lord and dead, their spirits are with the Lord. They are enjoying and they are praising the Lord. So ఈ యొక్క భావం నుంచి మనకు బయటికి రావాలి. కానీ యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు, అంటే సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు, చనిపోయి ఎక్కడో మాయమైపోయిన ఈ పరిశుద్ధుల శరీరాలని మహిమ శరీరాలు ధరించుకుంటాయి. ఇక్కడ శరీరం గురించి మాత్రం మాట్లాడు, వారి ఆత్మలు వారి మహిమ శరీరంలోకి మారుతాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో నిరీక్ష ఒకవేళ ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా కానీ మనకు ఏమైనా జరగకూడదు జరిగితే మన బిడ్డలకు చెప్పాలి, నేను చనిపోయినా కానీ దేవుని దగ్గర ఉంటాను అనే ఆశ, భావన, నిరీక్షణ మనలో ఉండాలి. కడబూర మ్రోగ్గానే ప్రభు మధ్యాకాశానికి వస్తారు. కడబూర మ్రోగ్గానే మృతులు, చనిపోయిన మృతులు, పరిశుద్ధులు అందరూ మహిమ శరీరాలు ధరించుకొని రెప్పపాటున ప్రభు సన్నిధిలో చేరుకుంటారు. కడబూర మ్రోగ్గానే ఇంకొకటి అంటే, జీవించి ఉన్న మనం ఒకవేళ నువ్వు బ్రతుకుండుంటే ఈ శరీరాన్ని వదిలి మహిమ శరీరాన్ని ధరించుకొని యేసు ప్రభుని కలుసుకోవడానికి మన పరలోకం వెళ్తాం. ఎంతమందికి ఆశ ఉంది? చాలామంది క్రైస్తవులు రక్షించబడ్డానో లేదని రేకన భావన కూడా ఉండవు. భయపడుతున్నా, నేను నిజంగా రక్షించబడ్డానా, పరలోకానికి వెళ్తానా? ఎంతమందికి ఈ డౌట్లు వస్తుంటాయి? అసలు డౌట్ రావచ్చా? మెనీ బిలీవర్స్ హ్యావ్ డౌట్ దట్ వెదర్ రియల్లీ ఐమ్ సేవ్డ్ ఆర్ నాట్. రియల్లీ ఇఫ్ ఐ డై టుడే విల్ ఐ గో టు హెవెన్ ఆర్ నాట్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ confidence, you have to check once again whether you are in a real salvation, because many people think that they are in the Lord but they are not. That is why the preparation is important. You have to be ready to receive the Lord. మనం ఆయన రాగానే సిద్ధపడి ఉన్నవారు మాత్రము దేవుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం వెళ్ళిపోతాం. చావు అనేది మనకి భయంకరమైన విషయం ఏం కాదు. ఒక విధంగా చెప్పాలంటే చావు అనేది మన మహిమకరమైన జీవితానికి అంటే మొదలు అవుతుందన్నమాట. అందుకే తెస్సలోనికి పత్రిక 4:17 చెప్పినట్టు, ఆ మీదట సజీవులమై ఉండి మనము కొనుక్కోబడతాం, ఆయనతో ఉండేలాగా సదాకాలము ప్రభుతో ఉండేలాగా. హీ సేస్ దట్ those who are alive when Christ comes, we are all going to resurrected to be with him forever and ever. ఈ మీరు అనుకునే గడియలో మనిషి కుమారుడు వస్తాడు కనుక మనం సిద్ధపడి ఉండాలి. కొందరు ఎందుకు విడిచిపెడతారు అని చెప్పి నేను ముగిస్తాను. అవిశ్వాసులు క్రీస్తు ఎరుగుని వారు పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. People, those who, what is the importance, or why some people are being left, they are not ready when Christ comes. See, one category of people, those who never know the Lord, those who rejected the Lord. Anyhow, they are not belongs to heaven. They will be left behind. But there are people, సిద్ధపడిన సంఘం ఎత్తబడుతుంది. People, those who are ready, washed by the blood of Christ, those who are living a life that God wanted, they are ready always, and they are going to be lifted up. But the సిద్ధపడని విశ్వాసులు విడిచిపెట్టబడేవారు అన్యులు కాదు, విశ్వాసలే. There are believers, group of believers, those who are not ready, those who are not prepared themselves. It is pathetic for them, they are going to be left behind. So సిద్ధపాటు గురించి ప్రాముఖ్యతను తెలియజేస్తూ యేసు ప్రభువు 2 ఉదాహరణలు ఇచ్చారు. ఒకటంటే, ఇవి మనిషి కుమారుని రాకడ దినాలు నోహ దినాల్లాగా ఉంటాయి అంటాడు. జీసస్ క్రైస్ట్ హ్యాస్ గివెన్ 2 examples about people, those importance of the being ready for his return. In Matthew chapter 24 verse 37-38 says that నోహ దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయు అలాగుండును. The days that when Christ is going to come, the days will be equal to the days of Noah. నోవా కాలంలో ఏం జరిగింది? నోవా 120 సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉన్నాడు, ఎవరు నమ్మలేదు. ఓన్లీ నమ్మిన వారు, సిద్ధపడిన వారు రక్షించబడ్డారు. ఓన్లీ 120 years he preached, Christ is going to come, God is going to come, the flood is going to come, you are going to be destroyed. But they are not, they didn't believe, so they all perished. Those who are ready, they are into the ship. The second, రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, 10 మంది కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, ఇద్దరు సిద్ధపడి వెళ్ళారు కదా. సిద్ధపాటు అనేది విశ్వాసాలకు సంబంధించింది. ఇద్దరు సిద్ధపడి వెళ్ళారు, కానీ 5 మంది అంటే సంపూర్తిగా సిద్ధపడలేదు, ఏదో అప్పటికప్పుడు సిద్ధపడ్డారు. దీని అర్థం ఏంటంటే, మన విశ్వాసాలే సిద్ధపడుతున్నాం, కానీ ఈ లోకంలోనే మనంతా ఈరోజు ఏంటి, రేపేంటి, అంటే పరిస్థితులకు తగ్గట్టు మన మనసులో మార్చుకుంటూ, మన విశ్వాసాన్ని మార్చుకుంటూ మన బతికితే సరైన సిద్ధపాటు కాదు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, రక్షణకు తగినట్టుగా, పిలుపుకు తగినట్టుగా జీవించమని.
The being getting ready is not when you get ready today. Okay, if it is announced Jesus Christ is going to come 2025, December 25th, you all will be ready on 24th. Right? But Jesus himself told, I also don't know, only Father knows. Why? God wants us to be ready always since our accepted Christ. And every time it is being preached to you, what to do, what not to do, you have to follow it. You have to live your life in the worth of a calling that God has called you. This is the readiness that I am speaking about. Coming to the church and doing all things, that is right. But how your salvation, how your Christian practical life is and day-to-day life, because you don't know when He's going to come. But God promised, trusted in me, you trust in God, you trust in me. I'm going to come to take you. May God enable us and prepare us for His coming. Please close your eyes as I submit this word. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా నీ రాకడ అతి సమీపం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ప్రభా మేమైతే ప్రభా మా అనుదిన జీవితంలో అనుదినం ప్రసిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి. గివ్ us the grace to be ready at all the time, Master. Not only when in convenience, but in every time that we will be ready. Oh Lord, we may be able to always with the boldness to say, Maranatha, come soon. In Jesus' precious name I pray. Praise the Lord. Hallelujah.